హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను. అది కూడా ఎటువంటి సాసెస్ వేయకుండా. ఇంట్లో ఉన్న వాటితోనే మీరు చేసుకోవచ్చండి రెస్టారెంట్ స్టైల్లో. చాలా ఈజీ రెసిపీ. పిల్లలైతే అడిగడిగి మరీ తింటారు. అది ఎలాగో వీడియోలోకెళ్ళి చూసేద్దామా? పదండి. ముందుగా రైస్‌ని బాయిల్ చేసుకోవాలి. నేను కుక్కర్‌లో వాటర్ తీసుకున్నానండి. వాటర్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నారనుకోండి రైస్ అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు బాస్మతి రైస్ వేసుకోవాలి. నేనిక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టిన తర్వాతనే ఇలా వాటర్‌లో వేసుకున్నాను. నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా పొడుగా కుక్ అవుతుందన్నమాట. రైస్ 95% వరకు కుక్ అవ్వాలండి. 95% అంటే ఇలా రైస్‌ని మీరు టచ్ చేశారనుకోండి ఈజీగా బ్రేక్ అయిపోవాలనమాట. అంటే పూర్తిగా కుక్ అయిపోవాలి. గానీ 100% మాత్రం కాదనమాట. సో, ఇప్పుడు రైస్ అంతా తీసుకొని ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. చూడండి ఇలా విడివిడిగా రైస్ ఉండాలి. 100% కుక్ అయిందనుకోండి కొంచెం మరీ ఎక్కువ మెత్తబడిపోద్ది కదా! అందుకే 95% వరకు ఉడికించుకుంటే సరిపోతుందనమాట. ఈ ఫ్రైడ్ రైస్ కోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా ఈజీ. ఒక మీడియం సైజ్ టమాటో, 4, 5 వెల్లుల్లి తొక్క తీసుకొని, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే. ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది కదండి! ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ టమాటో పేస్ట్ అంతా వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా వేసుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయి కొంచెం కలర్ కూడా డార్క్ అయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద కడాయి తీసుకొని అందులోని ఒక 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 5, 6 వెల్లుల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి ఒక 10 సెకండ్స్ అనమాట. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగా కట్ చేసుకొని ఒక్క 30 సెకండ్సే ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుక్ అయితే చేసుకోకూడదండి. అలాగే ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు, ఒక హాఫ్ కప్పు బీన్స్ ముక్కలు, ఒక హాఫ్ కప్పు క్యాబేజ్‌ని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. సన్నంగా పొడుగా కట్ చేసుకొని, ఇప్పుడు హై ఫ్లేమ్‌లో ఒక్క నిమిషం పాటే ఫ్రై చేసుకోండి. మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు. అంటే వెజిటబుల్స్ మెత్తగా అవ్వకూడదనమాట. కొంచెం మెత్తపడాలి అంతే. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ తగ్గట్టు ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్ బాయిల్ చేసినప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి. అలాగే మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా! ఆ పేస్ట్ అంతా వేసుకొని ఫ్లేమ్‌ని లో చేసుకొని ఒక్క 3-4 నిమిషాల పాటు ఈ పేస్ట్ అంతా బాగా కలిసిన వరకు ఫ్రై చేస్తూ ఉండాలనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ అంతా వేసుకొని, అలాగే ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ వేసుకొని, ఇదంతా బాగా కలిసిన వరకు కలుపుకోవాలి. హై ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలనమాట. ఇదంతా బాగా కలిసిన వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఈ రైస్ అనేది కలర్ చేంజ్ అయిపోవాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కలిసిపోవాలనమాట. అలాగే లాస్ట్‌లోని స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు అంటారు కదా! అవేనా లేదనుకోండి కొత్తిమీరైనా వేసేసుకోవచ్చు. అంతేనండి రెడీ అయిపోయింది. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్‌లో. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ సాసెస్ కూడా అవసరం లేదండి. బయట మార్కెట్‌కి వెళ్లి ఏవి కొనక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకైనా, మీ ఇంట్లో వాళ్ళకైనా చాలా నచ్చుతుంది. సో, ట్రై చేస్తారు కదా! ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.